ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఆగస్టు 7 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఇతరులని మురిపించాలని మరెక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి. ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాల్ని తీసుకువచ్చి ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లయితే వివాదాలకి దారితీసే అంశాలు చర్చకు రానియకండి. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతని ఎదుర్కొంటారు. ఇతరులకి ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి, అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారవచ్చు. శాశ్వత ఆస్తులు పెరుగుతాయి. మీ లక్ష్యాల పట్ల చాలా తీవ్రంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలని చర్చించవచ్చు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తల్ని అందుకుంటారు. భౌతిక సుఖాన్ని అనుభవిస్తారు. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకోవడం వల్ల రోజంతా శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.